ఓం నమఃశివాయ. చరిత్రలో ఎక్కడా లేని విధంగా అనాథుల ఆకలి తీర్చేందుకు నిర్మిస్తున్న మొట్టమొదటి శివాలయానికి సాయం చేసి పుణ్యఫలాలు పొందేందుకు శ్రీ సత్యసాయి జిల్లా వెంకటగిరిపాలెం వాస్తవ్యులైన బి సువర్ణమ్మ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శివయ్య సన్నిధికి చేరుకుని వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. సువర్ణమ్మ నామదేశ్య, వెంకటేశ్వర నామదేశ్య, లక్ష్మీకాంత నామదేశ్య. భక్తులందరూ కలిసి పవిత్రలింగానికి స్వయంగా అభిషేకం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాయ నమః. హర 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 మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. శ్రీపుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీపుణ్యలింగేశ్వర స్వామియే నమః. यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुक्कीर्तिं प्रजां ददुः. भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणपूरुषेय उद्धरेतो. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाविरेवैनं देवताभिरुद्धरति. यावतीर्वै देवतास्तस्सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति దీర్ఘమాయుః. అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు చేరి ఇటుకలు సమర్పించి స్వామి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులను ఆత్మీయంగా పలకరించి 600 మంది శివపుత్రులకు నిత్యమూ జరుగుతున్న సేవల గురించి, స్వామివారి విశిష్టత గురించి వివరించగా సేవామూర్తి సువర్ణమ్మ గారు వారి భర్త కీర్తిశేషులు శ్రీరాములు గౌడ్ గారి పేరున వారి కొడుకు కోడలు అయిన వెంకటేశ్వరులు గౌడ్, లక్ష్మీగార్లను భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన విరాళమందించి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు సేవ చేస్తూ వారి స్వహస్తాలతోనే భోజనం వడ్డించి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు కొండంత అండగా నిలిచిన సేవామూర్తి సువర్ణమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అమ్మ నాన్న అనాథాశ్రమం చూసిన తర్వాత కొంచెం సేవ చేయాలని కూడా అనిపించింది. మీరు కూడా మీకు తగినంత సాయం చేయాలని ఆశిస్తున్నాను అందరినీ. తర్వాత ఇక్కడ క్లీనింగ్ కానీ వాళ్ళు చూసుకునే విధానం కానీ చాలా బాగుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మీరు కూడా తగినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి
ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.